మనం ఈరోజు ఫార్ములా 1 బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకునేదని ట్రై చేద్దాం. ఏమేమి ఉంటుంది ఫార్ములాలో. ఫస్ట్ థింగ్ ఈ ఫార్ములా అనేది మనకి సో షేక్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా, దాంట్లో త్రీ స్కూప్స్ వేసుకోవాలి. దీంట్లో బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, 3 స్కూప్స్లో 9 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఉంటుంది. చూడండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అది కూడా హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. రెండోది 3 grams ఆఫ్ డైటరీ ఫైబర్. ఫైబర్ అనేది మనకి డే రొటీన్లో కంపల్సరీగా కావాలి. ఫైబర్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వకపోతే మనకి డైజెషన్ ఇష్యూ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. రెండోది అక్కడి నుంచే మనకి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్, మోషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్. సరిగ్గా మన తిన్న ఫుడ్ ప్రాపర్గా మనకి డైజెషన్ కాకుండా ఉంటుంది అన్నమాట. కావాల్సినంత ఫైబర్లో నుంచి మనకి 3 grams ప్రోటీన్ అనేది దీంట్లో వచ్చేస్తుంది. ఇంకోటి 18 విటమిన్స్ అండ్ మినరల్స్ వస్తుంది అన్నమాట దీంట్లో. ఈ విటమిన్స్ మినరల్స్ ఏం చేస్తుందంటే బాడీలో మనకి ప్యూరిఫై చేసి ఆర్గాన్స్కి కావాల్సినంత స్ట్రెంత్ అనేది బూస్ట్ చేస్తుంది. మన బాడీ యాక్టివ్గా అండ్ హెల్తీగా ఉండేదాన్ని కూడా ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. నవ డేస్లో అంటే ఇప్పుడుండే డేస్లో మనం వీటిని చాలా తక్కువ ఇస్తున్నాం. మనం చాలా కన్జ్యూమ్ అనేది చాలా తక్కువ చేస్తున్నాం వీటిని. ఇవి మోస్ట్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో నుంచి చాలా వస్తుంది అన్నమాట. కానీ మనం డైలీ అనేది దీన్ని ఎంతవరకు తీసుకుంటున్నాం అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే టెస్టెడ్ ఫ్రమ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నమాట. మీకు ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఏం చేస్తుందంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ని అండ్ అలాగే మన అప్ అండ్ డౌన్ కాకుండా చేస్తుంది అన్నమాట, మన గ్లూకోజ్ లెవెల్స్ని. జనరల్గా మనం దొరికే ఫుడ్ అంతా కూడా ఒకసారి మీరు జిఏ ఫుడ్ ఇది ఉంది కదా, జిఏ ఫుడ్ అనేది క్లిక్ చేయండి, మీకు ఫుడ్స్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. దీంట్లో మనం లో జిఏ ఫుడ్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. లో జిఏ ఫుడ్ మనం ఎంత తింటామో అంత హెల్తీగా ఉంటాము. అలాగే మనం అంత డయాబెటిక్స్ ఇన్ కేస్ మన బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఇవి మనకి అప్ అండ్ డౌన్ కాకుండా లెవెల్గా మెయింటైన్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఉండే మ్యాక్సిమం ఫుడ్ వచ్చి మనము హై జిఏనే తింటున్నాం, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్. ఇది మంచిది కాదు, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. అలాగే కీ ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఇది చూడండి, దీంట్లో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ప్రోటీన్ ఇస్ ది మెయిన్ కంపోనెంట్ ఆఫ్ మజల్, బోన్, ఆర్గాన్, స్కిన్ అండ్ నెయిల్స్. ప్రోటీన్ అనేది మనకి మెయిన్ మెయిన్ ఫుడ్ అనేది మనకి వీటికి. మజల్ బాగుండాలి, ఆర్గాన్స్ బాగుండాలి, స్కిన్ బాగుండాలి. మన నెయిల్స్ అనేది గ్రోత్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మన ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్గా ఉంటే ఇవి చాలా బాగా మనకి వర్క్ చేస్తాయి అన్నమాట. ప్రోటీన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పటి నుంచే దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, ప్రోటీన్ ఆర్ మేడ్ ఆఫ్ 20 అమినో యాసిడ్స్. మనకి అమినో యాసిడ్స్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ అమినో యాసిడ్స్ ఏం చేస్తుందంటే మన ప్రోటీన్ని బిల్డ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది, మన మజిల్ని జాయిన్ చేసి. ఒకసారి మీరు అమినో యాసిడ్స్, వాట్ ఈస్ అమినో యాసిడ్స్ అనేసి టైప్ చేయండి, మీకు పెద్ద ఆర్టికల్ వస్తుంది, తెలుస్తుంది మీకు గూగుల్లో. అలాగే సోయా ఈజ్ ది హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్ ఇన్ ది కంటెంట్ ఆల్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఏ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇన్. అంటే మనుషులకి ఇది చాలా బాగా గ్రోత్గా ఉంటుంది అన్నమాట, చాలా మంచిది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ నాలెడ్జ్. నేను చెప్పిన దాంట్లో మళ్ళీ మీ హోంవర్క్ చేసుకోండి, అంటే మీరు రీసెర్చ్ చేసి ఇది ఎంతవరకు బెస్ట్ కాదనేసి కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ ఫార్ములాలో కూడా మనకి అరౌండ్ 9 ఫ్లేవర్స్ ఉంటుంది. ఏది తీసుకున్నా కామన్గానే ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్, జస్ట్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరైతే మీరు షేక్ వాడుతున్నారో దాని గురించి ఇంకొంచెం బాగా మీరు తెలుసుకొని యూజ్ చేయగలిగితే ఇంకా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ షేక్ వాడే వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయండి, లేదు ఈ షేక్ మీరు యూజ్ చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. అలాగే మెయిన్ థింగ్, ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అయింది అనుకుంటే ఒకసారి నాకు లైక్ అన్నా కమెంట్ అయినా చేయండి. ఫర్దర్ ఫ్యూచర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.